జిల్లాలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడిందట. ఇద్దరు సీనియర్ నాయకుల్లో ఒకరి అరెస్ట్, మరొకరు పరారీ ఎపిసోడ్ల వల్ల పార్టీ కేడర్ ఏంట్రా ఈ కర్మ అంటూ తలలు పట్టుకుంటుందట. దీని ఫలితంగా జిల్లాలో అధికార కూటమిపై విరుచుకుపడిన నాయకుడే లేక పార్టీ నిస్తేజంగా మారుతుందట. ఇది చాలదన్నట్లు రాజధానిపై జగన్ మావిగన్ రాగం ఎత్తుకోవడం, హిందూ దేవుళ్లను దూషించి అరెస్ట్ అయిన వారికి మద్దతుగా నిలవడంతో పార్టీ మైలేజ్ ప్రశ్నార్థకంగా మారిందట. దీంతో మన పార్టీ గతేంటో ఎటు వెళ్తుందో అన్న సందిగ్ధంలో పడిందట ఫ్యాన్ కేడర్. ఇంతకు ఏమ జిల్లా ఏమ కథ వాసిస్. సిక్కోలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. జిల్లా ముఖ్య నేతల అరెస్టులు, భూ కబ్జాల ఆరోపణలు పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయట. ఇలా వరుస ప్రతికూల పరిణామాలు క్యాడర్ని షాక్కి గురిచేస్తున్నాయట. కూటమి సర్కార్ను ప్రశ్నిస్తూ పార్టీ వాయిస్ని వినిపించే ఉన్న కొద్ది లీడర్లు కూడా రాజకీయంగా చిక్కులో పడటంతో జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయిందట. కొడుకు నిర్వాకం వల్ల సీదిరి అప్పలరాజు అరెస్ట్, భూ కబ్జా ఆరోపణల్లో మాజీ స్పీకర్ సీతారాం పరారీ, అలాగే దువ్వాడ శ్రీనివాస్ కేసుల వ్యవహారం క్యాడర్ను అయోమయానికి గురిచేస్తోందట. రెండు 2019లో శ్రీకాకుళంలో 10కి 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న వైసీపీ 2024కు వచ్చేసరికి 0కు పడిపోయింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీని కట్టడి చేసిన వైసీపీ 5 ఏళ్లు గడిచేసరికి చతికిలబడింది. ముఖ్య నేతలు సైతం ఓటమిని చవిచూశారు. ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఆశించిన మేర ఫ్యాన్ లీడర్ల పనితనం లేకపోవటం, చేసిన అభివృద్ధి సరిగా చెప్పుకోలేకపోవటం, జగన్ 3 రాజధానుల ప్రతిపాదన జిల్లాలో పార్టీని దెబ్బతీసింది. వాస్తవానికి విశాఖను పరిపాలనా రాజధానిగా అనౌన్స్ చేయటంతో ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని అధిష్టానం ఆశించింది. కానీ వారి అంచనాలు మొత్తం తలకిందులయ్యాయి. 3 రాజధానుల ప్రతిపాదనను జిల్లా ప్రజలు తమ ఓటుతో తిరస్కరించారు. అయితే సిక్కోలులో మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తేవాలన్న జిల్లా నేతల ప్రయత్నాలు పెద్దగా సత్ఫలితాలను ఇవ్వటం లేదు. కూటమి సర్కార్పై కొంచెం గట్టిగా ఫైట్ చేస్తోన్న ఒకరిద్దరిపై కేసులు, అరెస్టులు, రాజధానిపై అధినేత మళ్లీ మాట మార్చటం వంటి పరిణామాలు పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసిందట. రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ లేవనెత్తిన మావిగన్ పల్లవి మొదలైన దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ శ్రేణుల్లో కలకలం మొదలైందట. జగన్ మావిగన్ నిర్ణయాన్ని జిల్లా వైసీపీ శ్రేణులు సైతం వ్యతిరేకిస్తున్నారట. గత ఎన్నికల్లో రాజధాని పేరిట 3 ముక్కలాటతో జిల్లాలో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఏకంగా మావిగన్ ప్రతిపాదనతో నిస్సహాయ స్థితిలో తలలు పట్టుకుంటున్నారట. ఇంతటి ఘోర పరాభవం తర్వాత కూడా అధినేత జగన్ తీరు మారకపోవటం జిల్లా నేతలకు మింగుడుపడటం లేదట. అయితే జగన్ మావిగన్ పల్లవిపై జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వంతపాడటం గమనార్హం. ఇక జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసులు, మాజీ స్పీకర్ తమ్మినేనిపై 4 కోట్ల భూ కుంభకోణం ఆరోపణలు, అలాగే మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజు కొడుకు నిర్వాకంతో జైలు పాలు కావటం వంటి ఎపిసోడ్లతో జిల్లా పార్టీ శ్రేణుల్లో గుబులు మొదలైందట. ఇక పార్టీ వాయిస్ని బలంగా వినిపించేవారే జిల్లా సమస్యలపై కూటమి సర్కార్ను నిలదీస్తూ పార్టీలో జోష్ నింపే దారేదని మదనపడుతున్నారట. మరోపక్క హిందూ దేవుళ్లను దూషించారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన వారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? రేపు ఓట్లు అడిగేందుకు ఎలా ప్రజల దగ్గరికి వెళ్లాలని క్యాడర్ ప్రశ్నిస్తోందట. తమ్మినేనిపై భూ కబ్జా ఆరోపణలు పార్టీ పరువును అప్రతిష్ట పాలు చేసింది అంటున్నారు. తాను సచ్చీలుడిని అంటూ డబ్బా కొట్టుకున్న తమ్మినేని నీ భాగోతం ఇదా అంటున్నారట జిల్లావాసులు. కొడుకు కోసం సీదిరి చేసిన పొరపాటు ఆయన్ని కటకటాల పాలు చేసింది. నోటి దురుసు వ్యాఖ్యలతో దువ్వాడ కూడా చిక్కుల్లో పడి కేసులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూసిన కూటమికి ఇలా రెడ్ హ్యాండెడ్గా బుక్కయ్యారు జిల్లా నేతలు. ఫలితంగా పార్టీ క్యాడర్ ఢీలా పడిపోయిందట. జిల్లాలో కూటమికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ఈ 3 గొంతులు మూగపోవడంతో ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు మాత్రమే పెద్ద దిక్కయ్యారట. ఆయన కూడా అప్పుడప్పుడు యాక్టివ్ మోడ్, అప్పుడప్పుడు స్లీప్ మోడ్లోకి వెళ్లటంతో జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కాక క్యాడర్ తలలు పట్టుకుంటోందట.
విశాఖ నుంచి జగన్ ఫోకస్ మావిగన్కు షిఫ్ట్ కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ పార్టీ క్యాడర్ని చూసి స్థానికులు ఎద్దేవా చేస్తున్నారట. అలాగే ప్రశ్నరామన్కు సపోర్ట్ చేయటం పట్ల కూడా కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారట. వీరికి సమాధానం చెప్పలేక నాయకులు క్యాడర్ సతమతమవుతున్నారట. సీనియర్ నాయకులకు ఈ విషయం చెప్పలేక ద్వితీయ శ్రేణి నాయకులు మదనపడుతున్నారట. గతంలో అమరావతిని వ్యతిరేకించాం, విశాఖ రాజధాని అని ఊరువాడా ప్రచారం చేశాం, పాలనా రాజధానిగా చేయలేకపోయాం. కనీసం ఇప్పుడు రాజధాని విషయంలో మౌనంగా ఉంటే సరిపోయేది. మరోపక్క జిల్లాలోని సీనియర్ నాయకుల బాగోతాలు బయటపడటంతో ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోందని క్యాడర్ లబోదిబోమంటుందట. అలాగే ఇతర నాయకుల బాగోతాలు బయటికి వస్తే పూర్తి స్థాయిలో మన పార్టీ జిల్లాలో పలుచన కావటం ఖాయమంటూ కొంతమంది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి క్షేత్రస్థాయిలో క్యాడర్ చెప్పిన విషయాలను జిల్లా నాయకులు తాడేపల్లి ఆఫీసుకు చేర్చుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.